కార్యక్రమము ఎన్విరాన్మెంట్ దీంట్లో చెట్లు పెంచడం వల్ల చెట్లు పెంచి ఆరోగ్యాన్ని పెంచాలా అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనం ఇక్కడ మదనపల్లిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. అందులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు నాటినామంటే అమ్మ పేరుతో ఒక మొక్క అని మోడీ గారు చెప్పారు. ఆ అమ్మ పేరుతో మొక్క అనేటువంటి కార్యక్రమంలో అమ్మ జ్ఞాపకంగా ఈ యొక్క వృక్షం పెరిగితే ఇప్పుడు మనమందరము వయోవృద్ధులము, భవిష్యత్తులో ఈ యొక్క ఈ మొక్కలు వృక్షాలు అవుతుంది. దాని క్రింద మన మనవడు మనవరాళ్ళు వచ్చి కూర్చొని ఆడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల మనకు ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మొక్కలు నాటకం ప్రారంభించినారు కాబట్టి ఈ కార్యక్రమము మేము మొక్కలు నాటుతున్నాము. ఈ కార్యక్రమం ఈ మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇదే చెట్లు పెద్ద వృక్షాలు అయిపోయి ఇవి మంచి గాలిని ఇస్తాయి అని చెప్పిందను. వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తాయి కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది. మన ప్రధాని మోడీ గారు దీన్ని ప్రారంభం చేయడానికి మనకి అవకాశం ఇచ్చినందుకు మన మధ్యలో లేకుండా ఆయనకు మనము కృతజ్ఞతలు ఇస్తాము. మరి ఎట్లా అంటే ఈ మొక్కలు మదనపల్లి నేను వచ్చినప్పుడు ఫస్ట్ చూడటానికి అన్ని చెట్లే, ఇల్లు ఆడుండదు, ఇల్లు ఎక్కడుంది అనుకుంటాము. అన్ని చెట్లుంటే చెట్టు నరికినప్పుడు మనుషులకు నరికినప్పుడు ప్రాణం పోతుంది కదా, ఆ విధంగా వాటికి కూడా ప్రాణం ఉంది. ఆ విధంగా ప్రాణం అవేం చేస్తున్నాయంటే మనమే వదిలే ఆ యొక్క చెడ్డ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు అది ఆక్సిజన్ ఇస్తాను. అటువంటి ఆక్సిజన్ లేకుండా మానవునికి ఇంత జ్ఞానం ఇచ్చింటే ఆక్సిజన్ లేకుంటే మనిషి బతకలేడు. బతికే గాలినే లేకుండా చేసుకుంటున్నామంటే ఎంత బుద్ధిహీనులమో మనము. మన బుద్ధిని మనం సర్చ్ చేసుకొని చెట్లను నాటుకొని మరి కాలుష్యతాన్ని తీసివేసుకొని మనం సురక్షితంగా బ్రతకడానికి మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చిన జ్ఞానం బట్టి మనం పోదాం. ఈ అవకాశం ఇచ్చింది. ఎక్కడ చూసినా చెట్లు ఉండేది. మేము బ్యాగ్ తగిలించుకొని కొత్తపేట నుంచి గిరిరావు సర్కిల్ హై స్కూల్కి వస్తూ ఉంటే దారి పొడుగున ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ ట్రీస్ ఎర్రగా విరబూస్తుండేది. అదొక రకమైన ఉద్వేగం మనిషికి ఏదేదో ఆలోచనలు చదువుకోవాలనే తీవ్రత పెంచేవన్నమాట. అందుకే ఈ చల్లటి ప్రాంతంలో చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి శాంటూరంలో ఇంగ్లీష్ వాళ్ళు శాంటూరాన్ని ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టి ఆ రోజుల్లో అయితే ఆ వృక్షాలను ఎంత సంరక్షించేవాళ్ళంటే రైలు రోడ్డు మదనపల్లి మీదుగా వస్తే ఇక్కడ చెట్లన్నీ పోతాయి, రెండోది శాంటూరంలో రోగులకు ఆ పొగ వల్ల ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతుంది అని శాంటూరం మీద మదనపల్లికి రైలు రాకుండా అట్లా వేశారు. ఎంత ఆలోచన పరిధి ఉండేది అప్పుడు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతా ఉన్నారంటే మొదట బిల్డింగ్ ముందరుండే చెట్టు కొమ్మలు కొట్టేస్తారు, తర్వాత పెద్ద పెద్ద కాండం కూడా కొంత ఇచ్చేస్తారు. గొల్లపూడి తిరుపతిరావు పరిగెత్తుకొని పోయి ఫారెస్ట్ ఆఫీస్లో చెప్తారు. వాళ్ళు వచ్చి చూసే లోపల చెట్టు ఉండదు. ఈ ఇల్లు ఒకరు కట్టినారు అంటే ఇంటి ముందర ఉండే చెట్లు 2 పోతున్నాయి, పెంచేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఇవన్నీ నాటిపోతాము ఈ కార్యక్రమాల్లో. వీటికి సరైన సంరక్షణ అన్నిటికీ మనం వచ్చి మొక్కలకు నీళ్లు పోయలేం కదా. వాటిని నీళ్లు పోసి సంరక్షించే వాళ్ళకు కూడా మనల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు మదనపల్లి వాతావరణం ఉంటే ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చిన వాడు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే స్థిరపడిపోయేవాడు. కానీ కాంక్రీట్ జంగల్గా మారిపోవడంతో ఇప్పుడు అందరూ అనుమానిస్తున్నారు. ఇది సేఫెస్ట్ ప్లేసు, ఆరోగ్యవంతమైన ప్లేస్ మదనపల్లి. దీన్ని మనం సంరక్షించుకోవాలంటే మొక్కల్ని బాగా పెంచుకోవాలి. ఒకప్పుడు ధర్మో రక్షతి రక్షతగా అనే అనుకునే వాళ్ళము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షతగా అనే అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వృక్షాలను పెంచుకో. ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో అమ్మ పేరుతో మొక్క అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ మదనపల్లి ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రారంభిస్తున్నాము. ఈ సమావేశంలో మన గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ సభ్యులు మరియు మానవతా సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి
మన కృష్ణప్ప గారు మానవతా సంస్థ తరఫున అధ్యక్షుడైనటువంటి మన రెడ్డి గారు ఎస్టీయూ దీంట్లో ఎక్కువ కాలము భాస్కర్ రెడ్డి గారు ఎస్టీయూ దీంట్లో కూడా డివిజనల్ కార్యదర్శి కూడా ఉన్నారు. ఈ యొక్క మానవతా సంస్థ వీటిలో కృష్ణప్ప గారు మేము మొట్టమొదట పెన్షన్ అసోసియేషన్స్ వాళ్ళని ప్రారంభంలో మోటివేట్ చేశాము. నన్ను ఫస్ట్ సభ్యుడిగా చేయించిన వ్యక్తి కృష్ణప్ప గారే.